ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఇటు బుల్లితెర రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎంతోమంది ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది లాంటి ఒక మంచి యాక్ట్రెస్ గురించి. ఇటు బుల్లితెర రంగంలోనూ, అటు సినిమా ఇండస్ట్రీలోనూ వివిధ రకాల భాషలు నటిస్తూ స్టార్ యాక్ట్రెస్ అని గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ బుల్లితెర మరియు సినీ నటి ఇక లేదు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. మరి ఇంతకీ ఆ టీవీ మరియు సినిమా యాక్ట్రెస్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళ్తే ఆ యాక్ట్రెస్ ఎవరో కాదండి, నవనీంద్ర బేల్. ఈమె వ్యక్తిగత జీవితం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే పంజాబ్ రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన ఈమెకి తన 3 ఏళ్ల వయసు నుంచి నటన మీద ఆసక్తి. చిన్నతనం నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో ఎన్నో నాటకాలు వేస్తూ స్టేజ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి కొన్ని వందలకు పైగా స్టేజ్ ఆర్టిస్ట్గా నాటకాలు వేస్తూ మరోపక్క తాను నటించే నాటకాలకి స్వయంగా తానే కథని, అంతేకాదు డైరెక్టర్గా మారి ఎన్నో నాటకాలకి దర్శకత్వం వహిస్తూ చిన్న వయసులోనే యాక్ట్రెస్గా మరియు డైరెక్టర్గా మారడం జరిగింది. అలా నాటక రంగం ద్వారా నటిగా మంచి గుర్తింపు, ఎన్నో అవార్డులను అందుకుంటూ వచ్చిన ఆమె ఇక బుల్లితెర రంగంలోనూ, ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. హిందీలోను, పంజాబీలోను, ఉర్దూలోను, ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోను, అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలతో విలక్షణమైన నటిగా తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సీరియల్ యాక్ట్రెస్గా ఈమె తన కెరియర్ని దూరదర్శన్ ద్వారా ప్రారంభించి ఆ రోజుల్లోనే హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం మాత్రమే కాదు, తాను నటించిన కొన్ని సీరియల్స్కి ఆమె స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేయడం జరిగింది. అలా అప్పట్లో అంటే 1970లో దూరదర్శన్లో ప్రసారమైన డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి దాదాపు 30 ఏళ్లకు పైగా సీరియల్స్లోను, అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇక మన హిందీ సినిమాలో సీరియళ్ల విషయంలోకి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్, కుఫియా, దిల్ బోలే చోరే, ఇష్క్ బాజ్, ముక్త్ భగవాన్, విజయ్ అమ్మ, సాదా ఏ వాడి, ఓయ్ లక్కీ లక్కీ ఓయే, గుబరే, ద ప్రైడ్, ద గురు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లోనూ, అంతేకాదు దూరదర్శన్ పై ప్రసారమైతే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లోనూ నటిస్తూ సీరియల్ యాక్ట్రెస్గా, అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్ట్రెస్గా తన నటనతో ప్రేక్షకులందరినీ అలరించింది. అలా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గాను మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించిన ఆమె కేవలం యాక్ట్రెస్గా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మారి ఎన్నో డాక్యుమెంటరీస్ సినిమాలకి ప్రొడ్యూసర్గా వ్యవహరించడం, అంతేకాకుండా డైరెక్టర్గా మారి హిందీలో ఎన్నో సినిమాలకి కూడా దర్శకత్వం వహించింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బుల్లితెరపై ప్రసారమైన సీరియల్స్లో కనుక చూసుకున్నట్లయితే కానా బద్దోష్, బరూన్, సదాజావో, కాశ్మీరీ డేస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్కి డైరెక్టర్గా కూడా పనిచేస్తుంది. అలా ఇటు బుల్లితెర రంగంలోనూ, ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకొని ఒక నటిగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. అలాంటి నవీంద్రన్ గారి వయసు 76 ఏళ్ళు. ఈవిడికి పెళ్ళవ్వడం, భర్త, ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే కేవలం ఈవిడ మాత్రమే కాకుండా ఈవిడ భర్త మరియు కొడుకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో పనిచేయడం మాత్రమే కాదు, ఈవిడ భర్త డైలీ టీవీ సీరియల్ డైరెక్టర్గా హిందీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్కి దర్శకుడిగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటి నవీంద్రన్ గత కొద్ది కాలంగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా గుండెపోటుతో కన్ను మూసింది అంటూ ఆమె కుటుంబ సభ్యుల ద్వారా వచ్చిన వార్త ఇప్పుడు సినిమా రంగాన్ని, బుల్లితెర ఇండస్ట్రీని పూర్తి షాక్కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరియు బుల్లితెర ఆర్టిస్టులు, దర్శకులు ఆమె ఇంటికి తరలి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ గొప్ప నటి ఏమని, ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.